ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ త్రిశాంత్ అండ్ ఈ వీడియో అయితే ఎంసెట్ ప్రిపరేషన్ గురించి అయితే ఉంటుంది. అంటే ఇదైతే పార్ట్ 2 మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మీకు ఈ ఛానల్ అనేది ఇప్పటి నుంచి మీ ఎంసెట్ కౌన్సిలింగ్ దాకా మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ నా గురించి ఇంకా చెప్పాలనుకుంటే మై నేమ్ ఇస్ త్రిశాంత్, నేను ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ సిఎస్సి అండ్ ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి 5644. ఈ వీడియో అయితే ఒక చిన్న రియాలిటీ అయితే మొదలు పెట్టవచ్చు. ఈ రియాలిటీ అన్నది ప్రతి బ్యాచ్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకి ఎంసెట్ రాసి వాళ్ళు ఒక 100% అనుకుంటే దాంట్లో 1-2% మాత్రమే ఎంసెట్ మీద ఇప్పటి నుంచే ఫోకస్ చేసి సిలబస్ అవ్వకూడదు నీట్గా ఎగ్జామ్ రాసి వాళ్ళు కొంత 1-2% మాత్రమే ఉంటారు. వాళ్ళకి మంచిగా సీట్ వచ్చి మంచి కాలేజీలో చదువుతారు. యాక్చువల్లీ 99% మెంబర్స్ మాత్రం వాళ్ళు ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్తో ట్రిప్స్ కానీ ఇంకా మొత్తం చిల్ అవుతారు. రోజుకు మూవీ కవర్ చేయడం కానీ ఇంకా అలా చిల్ అవుతూనే ఉంటారు. వాళ్ళ లాస్ట్ ఎంసెట్ లాస్ట్ 10 daysలో బుక్ తీస్తారు. బుక్ తీసి చదువుతారు, రికాల్ చేస్తారు. ఆ కంగారులో ఏదో చదువుతారు. కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ చదువుని ఎక్కడున్నాయి వెతుక్కోవడానికి టైం సరిపోదు. ఇది ప్రతి ఇయర్ జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఏదో పెట్టారు, మీ దురదృష్టం బాగోక 39 మార్కులు వచ్చినాయి అనుకోండి. బయట ఉన్న సొసైటీలో మనం ఖచ్చితంగా ఇంజనీరింగ్ అన్నా చదవాలి. ఇప్పుడున్న ఇంజనీరింగ్ అన్నది 10 to 20 lakhs అయితే అవుతుంది. మీ పేరెంట్స్ అన్న వాళ్ళు 15 lakhs పెట్టి మేనేజ్మెంట్ సీట్ కొన్నారనుకోండి, మీరు జాయిన్ అవుతారు, బాగానే ఉంటుంది. మీరు అలా చదువుతున్నప్పుడు మీరు ఏం చేస్తారో మీకే తెలియదు. మీరు అటు అకాడమిక్స్కి ఫోకస్ చేయలేదు, మీకు దేని మీద ఇంట్రెస్ట్ దాని మీద కూడా ఫోకస్ చేయలేదు. మీకు సైడ్ హెజల్స్ కానీ అసలు దేని మీద అయితే ఫోకస్ చేయలేదు. మీకు పొద్దుటి లెగ్గానే మీకు 15 లక్షలు గుర్తొస్తాయి. సో మనకు ఇప్పుడు ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ ఎంసెట్ సీట్. ఒకవేళ మీరు ఎంసెట్ సీట్ కొట్టారనుకోండి, మీకు కావాల్సినవి చేయడానికి ఒక చిన్న ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ నేను అందరినీ చూసేది ఇది అయితే చెప్తున్నాను. సో మనం ఇప్పుడు ఉన్న ఛాన్స్ ఎంసెట్ 2025 ఇదైతే మనం ఖచ్చితంగా కొట్టాలి. మన పేరెంట్స్ 12th దాకా మనల్ని కష్టపడి చదివించారు. మన ఫీజులు కట్టడం కానీ ఇవన్నీ మనకి వాళ్ళకి ఇచ్చే ఒకటే గిఫ్ట్ ఎంసెట్ సీట్. మీరు ఆ ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి ఏం సంవత్సరాలు చదివాల్సిన అవసరం లేదు. ఈ 2 months మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసి మీరు ఉన్నదాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని సరిపోతుంది. మీకు ఒక చిన్న తక్కువ మార్క్స్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది అన్నది మేము వీడియోలో మాట్లాడుకోవచ్చు. సో మన పేరెంట్స్ గురించి మీరు కష్టపడి ఫ్రీ సీట్ తెచ్చుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఒక 10 లక్షలు సేవ్ చేయండి అండ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఏపీ ఎంసెట్ మీద ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. ఓహో ఎలా జరుగుతుందా అని మీకు అయితే క్లారిటీ అన్నది వస్తుంది. మనం ఫస్ట్ మాట్లాడుకునేది ఏపీ 2024 స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుకోవచ్చు. మనకి ఏపీ 2024లో మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2,60,000 మంది రాశారు. 2,60,000 మంది రాశారు అండ్ దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 1,95,000. మనకి మొత్తం ఏపీ మీద 1,43,000 సీట్స్ అని ఉన్నాయి ఎంసెట్ సీట్స్. మీరు అనుకోవచ్చు మీ 1,95,000 మంది క్వాలిఫై అయ్యారు కదా, 50,000 సీట్స్ లేవు కదా అనుకోవచ్చు. మీరు ఈ 1,95,000లో జేఈకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. మేనేజ్మెంట్ ఏంటి, ఎంసెట్ సీట్ వస్తే ఇంక మేనేజ్మెంట్ పని ఏంటి అనుకోవచ్చు. తక్కువ ర్యాంకు అంటే లక్షల్లో వచ్చిన వాళ్ళు కొంతమంది పై కాలేజెస్లో జాయిన్ అవుతారు మేనేజ్మెంట్లో. సో దాంట్లోకి వెళ్ళిపోతారు, బయట ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల్లోకి వెళ్తారు. అదంతా వెళ్ళాక లాస్ట్కి వచ్చేటప్పటికి మన 2024లో 1,38,000 సీట్స్ మాత్రమే ఫిల్ అయింది. అంటే 5,000 సీట్స్ అని మిగిలిపోయింది లాస్ట్ ఇయర్. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, మీరు క్వాలిఫై అయితే మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుంది. సో లాస్ట్ ఇయర్ 5,000 మిగిలిపోయింది. 2025లో కూడా ఇలాగే ఉంటుంది. మీరు క్వాలిఫై అయితే చాలు 1:1 ఎంసెట్ సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం క్వాలిఫై అవ్వడానికి 40+ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఇందాక టార్గెట్ 1 చూసుకున్నాం కదా, 40+ మార్క్స్ మనం క్వాలిఫై అయిపోయాం. ఇప్పుడు మార్క్స్ పెరగడం బట్టి ఎంత రేంజ్ డిఫరెన్స్ ఉందో ర్యాంక్స్ మీద ఇప్పుడైతే చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ ఇందాక 40+ మార్క్స్ వచ్చినాయి కాబట్టి మనకు 40+ మార్క్స్. 40+ మార్క్స్ అంటే మనకి 50,000 ర్యాంక్ నుంచి ఇంకేమో. మీకు క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్ 1,95,000, ఇప్పుడు ఇంకా పెరగవచ్చు, ఒక 2 lakhs అనుకోండి. 50,000 నుంచి 2 lakhs అంటే 1,50,000 ర్యాంక్స్ 40 నుంచి 50 మార్క్స్ మధ్యలోనే, 41 to 49 మార్క్స్ మధ్యలోనే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? 41 నుంచి 49 మార్క్స్లో 1,50,000 ర్యాంక్స్ అనేవి ఉన్నాయి.
కష్టపడి 10 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నారు, 50+ మార్క్స్ వచ్చినాయి అనుకోండి. మీకు సపోజ్ మీకు 1,50,000 వచ్చింది అనుకోండి ర్యాంక్, 50+ అయితే 50,000 బిలో వచ్చేది, అంటే 1 lakh ర్యాంక్ డిఫరెన్స్ 10 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా కష్టపడ్డారు, 10 మార్క్స్ ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకోండి, 50,000 నుంచి 20,000 బిలో వచ్చేది, అంటే 30,000 ర్యాంక్ డిఫరెన్స్. మరి ఇంకా కష్టపడ్డారు, 10 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకున్నారు అనుకోండి, 10,000 బిలో ఈజీగా వచ్చేది, మీకు 10,000 ఇక్కడ ర్యాంక్ డిఫరెన్స్. సో మీకు 10 మార్క్స్ పెంచుకుంటే వెళ్తే ల్యాక్స్ ఆఫ్ ర్యాంక్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఒక 10 మార్క్స్కి ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉన్నది చూసుకోండి. అంటే ఎక్కువ చాలామంది ఇక్కడ ఆగిపోతారు 40+లోనే, 150,000 ర్యాంకులు 40+లోనే ఉండిపోతాయి. మీరు ఇప్పుడు నుంచి కష్టపడితే ఒక 50+లోకి వస్తే మీకు ఒక మంచి కాలేజ్లోని వస్తుంది, ఒక బాగున్న కాలేజ్లో. మీరు దీంట్లో అయితే ఉండిపోకండి. దీంట్లో ఉండిపోకుండా ఉండాలంటే 50+ మార్క్స్ పెట్టుకోవాలి. మీకు సెకండ్ టార్గెట్ 50+, ఇది ఎక్కడికన్నా, కానీ 50 కన్నా తక్కువ ఉండకూడదు, ఓకేనా. దీంట్లోకి వస్తే 1,50,000 మధ్యలో ఉండిపోతారు. మీకు సెకండ్ టార్గెట్ 50+. ఆర్ట్స్ ర్యాంక్ వీడియో అన్నది మన ఛానల్లోనే ఉంది, మీకు ఒక కావాలంటే అది ఒకసారి ఫుల్గా చూడండి. మీకు ఏపీ ఎంసెట్లో 25% ఎలా కలుస్తారన్న దాంట్లో చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా అయితే మనం ఫ్రీ సీట్ రావడానికి 40+ మార్క్స్ తెచ్చుకోవాలని అర్థమైంది. అండ్ నెక్స్ట్ మనం 50,000 నుంచి 2 lakh ర్యాంక్ మధ్యలో ఉండకూడదంటే ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, అంటే 50+ తెచ్చుకోవాలని అర్థమైంది. సో ఈ మార్క్స్ తెచ్చుకోవడానికి 50+, 60+, 70+ తెచ్చుకోవడానికి మనకు ఒక మంచి టైం టేబుల్ అన్నది కావాలి. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ టైం టేబుల్ అన్నది ప్రాబ్లం, మాకు కూడా అంతే, ఎలా చదవాలన్నది క్లారిటీ అన్నది ఉండదు. సో ఆ క్లారిటీ వచ్చేదాకా మన ఎగ్జామ్ ఉన్న దాకా కూడా అందరిని అడిగితే టైం టేబుల్ గురించే. సో అలాంటి టైం టేబుల్ అన్నది మీరు ఇప్పుడే స్టిక్ అయిపోయి ఉంటారు. మీకు ఇది నచ్చితే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే మీ సార్లు ఎవరు ఇస్తారు కాబట్టి వాళ్ళన్నా ఫాలో అవ్వండి. సో ఒకసారి టైం టేబుల్ అన్నది చూసుకోవచ్చు. మనకు మామూలుగా టీఎస్ఎం సెట్ అనేది May 2 నుంచి అయితే ఉంది, ఓకేనా. May 2 అంటే 45 days. 45 days అంటే టక్కున అయిపోతాయి. మీరు ఇప్పుడు నుంచే కలిసాలంటే అవ్వదు. సో 45 days కూడా సీరియస్గా ఉండాలి. అంటే మనకి 45 days అంటే మీరు 7 days కింద అయితే ప్రిపేర్ అవ్వాలి. 7 days కింద. సో ఫస్ట్ 7 days చూసుకోవచ్చు. 7 daysలో 6 days అన్నది మీరు ప్రిపేర్ అవ్వాలి. చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవుతారంటే మీరు ఒక వీడియో చూడటం, మీకు ఎవరిదైతే అర్థమవుతుందో వాళ్ళ వీడియో చూడటం, అండ్ దాంట్లో ఇచ్చిన హ్యాండ్ నోట్స్ నీట్గా రాసుకున్న తర్వాత మీరు పీవైక్యూ ప్రాబ్లమ్స్ అనేది తీస్తారు. పీవైక్యూ ప్రాబ్లమ్స్ ఒకటి చేసుకుంటారు. అలా 6 days కొన్ని చాప్టర్స్ అన్నవి పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. 6 days మనకి 45 days ఉన్నాయి కాబట్టి ఇయర్స్కి మనకి 6 days కలిపి ఒక 10 మార్క్స్ అన్నా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మీరు 6 days చదివింది 7th day రోజు రివిజన్ చేస్తారు, ఇంక ఎటువంటి డౌట్ లేకుండా కంప్లీట్గా. దాని తర్వాత క్యూములేటివ్ టెస్ట్ అనేది రాస్తారు. 6 days చదివిన దాంట్లో మీదే రాసిన తర్వాత ఇంకా మీ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి 7th day రోజున మీరు టైం స్పెండ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ కూడా 6 days ప్రిపేర్ అవుతారు చాప్టర్స్. మీరు ముందర వీక్ వచ్చిన లాస్ట్ డే రోజున మీరు తర్వాత 6 days ఏం చేయాలన్నది ప్లాన్ చేసేసుకోవాలి. సో దాని తర్వాత 6 days ప్రిపేర్ అవుతారు, ఇంకో 10 మార్క్స్ ప్రిపేర్ అయిన తర్వాత మొత్తం 12 days కలిపి రివిజన్ చేస్తారు. రివిజన్ చేసి ఈవినింగ్ రాస్తారు టెస్ట్. మార్నింగ్ ఈవినింగ్ రాస్తే మీకు షిఫ్ట్స్ కూడా అలవాటు అవుతాయి, ఏ షిఫ్ట్ ఇచ్చినా సరే రాసేయగలరు. సో ఈవినింగ్ రాస్తారు, దాని తర్వాత చెక్ చేసుకుంటారు, ఏమైనా ప్రాబ్లమ్స్ బ్యాక్లాగ్స్ ఉంటే క్లియర్ చేసుకుంటారు. మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు ఇంకో 6 daysకి ఏం చాప్టర్స్. మళ్ళీ 6 days చదువుతారు, మొత్తం 18 days ప్రిపేర్ అవుతారు, క్యూములేటివ్ టెస్ట్ రాస్తారు. మళ్ళీ 4th week మొత్తం 6 days ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అనేది రాసేయండి. 3 క్యూములేటివ్ టెస్ట్లు, ఇది గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు 4 weeks అన్నా చదువు, 4 weeks కలిపి ఒక 40+ మార్క్స్ కన్నా చదువుతాం. ఈచ్ వీక్ 10 మార్క్స్ అంటే 40 మార్క్స్. ఇప్పుడు మీరు గ్రాండ్ టెస్ట్ అన్నది రాస్తారు. మీ గ్రాండ్ టెస్ట్లో ఇప్పుడు 40 రాకపోయినా ఒక 20-30 మార్క్స్ వచ్చినా సరే మీరు పెట్టినవి, చుక్కలు పెట్టినవి కాదు, మీరు పెట్టినవి. చుక్కలు పెట్టేస్తారు కొంతమంది, అలాగే మీరు పెట్టినవి 20-30 వచ్చినా పర్లేదు. దాని తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ 5th week ఇంకో 6 days మొత్తం చదివి దాని తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాస్తారు. ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు వచ్చినవి పెడతారు, రాలేని కూడా మీరు అది ఎలా దాని కాన్సెప్ట్ చూసుకొని ఆ ప్రాబ్లం ఎలా చేశారు,
ఆ కాన్సెప్ట్ చూసుకొని ఆ ప్రాబ్లం ఎలా చేశారు. మీరు ఒక 50 to 60 ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేశారు అనుకోండి, మిగిలిన 100 ప్రాబ్లమ్స్ ఒక 50 ప్రాబ్లమ్స్ అన్న దాని కాన్సెప్ట్ దాన్ని ఎలా చేశారన్నా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు చేసేసిలా ఉండాలి. అలా గ్రాండ్ టెస్ట్లు మీరు ఎప్పటికప్పుడు వేరే కొత్త సాంగ్స్ రివైజ్ చేశారో మీకు చాప్టర్స్ అనేవి తగ్గిపోతాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి రివిజన్ చేయాల్సినవి చదవాల్సినవి. సో దాని తర్వాత 5 weeks అయిపోయినాయి కదా, 6th week డే బై డే గ్రాండ్ టెస్ట్ అనేది రాసేస్తారు. మొత్తం 7, ఓకేనా. 7 గ్రాండ్ టెస్ట్లు రాసిన తర్వాత నేను పర్ఫెక్ట్ అయిపోవాలి. 7 గ్రాండ్ టెస్ట్లో ఒకటి పొద్దుట మధ్యాహ్నం అలా రాయండి. దాని తర్వాత మీ పేపర్లో మీరు అటెంప్ట్ చేయలేని అన్నీ కూడా రివిజన్ చేయండి. సో అలా మీరు కొన్ని చాప్టర్స్ చదువుకుంటా 7 days 7 గ్రాండ్ టెస్ట్లు అన్నది రాస్తారు. మొత్తం 12 గ్రాండ్ టెస్ట్లు, ఓకేనా. మొత్తం 12 గ్రాండ్ టెస్ట్లు ఏంటి టీఎస్ ఒకటి. సో 12 గ్రాండ్ టెస్ట్లు రాసి నీట్గా ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ ముందు 2 days కూడా గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్లో మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తారు. మీరు మొత్తం ఒక 50 marks అన్నది అటెంప్ట్ చేశారు అనుకోండి, మీరు ఇంకా చుక్కలు పెట్టినా ఒక 10 marks అనేవి వస్తాయి. సో ఆ 10 marks వస్తుందో మీ ర్యాంక్ జయ్యమని లేస్తుంది. ఒక 20K లోపు 10K లోపు అన్నది ఈజీగా వస్తుంది. రివిజన్ కింద ఉంటుంది. ఇప్పుడు దాకా చదివిందా రివిజన్ కింద ఉంటుంది. అండ్ ఏబిఎం సెక్టర్లో ఇంకా 20 days ఉంటుంది. మీ ఈ 20 days ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇంకా 2 weeks ఉంది కదా, ఇంకా మిగిలిన చాప్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం రివిజన్ చేసుకొని గ్రాండ్ టెస్ట్లు అన్నది ఎక్కువ రాయాలి. గ్రాండ్ టెస్ట్లో మీకు టైం మేనేజ్మెంట్ అన్నది కావాలి. 160 bits 3 hours రాయడం అంటే అంత ఈజీ కాదు. మనకి టైం మేనేజ్మెంట్ అన్నది ఖచ్చితంగా కావాలి. అందుకే ఇన్ని గ్రాండ్ టెస్ట్లు రాస్తారు. దీని మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్ట్లు వస్తాయంటే 24 వస్తాయి. మీరు దీని తర్వాత డే బై డే గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయండి. మీకు టీఎస్ఎన్స్ అయిపోయిన తర్వాత ఏపీకి. సో ఇలాగైతే మీరు ఒక కంప్లీట్ రివిజన్ అన్నది అవుతుంది. మీరు అనుకున్న చాప్టర్స్ కంప్లీట్ చేస్తారు, మంచి ర్యాంక్ అన్నది వస్తుంది. లాస్ట్ చీట్ కోడ్స్ అన్ని ఇప్పుడు నుంచి చూసేస్తారు. ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేస్తారు. చీట్ కోడ్స్ కూడా చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తారు. యాప్ తీసుకుని ఇవన్నీ ఉంటుంది. మీరు చీట్ కోడ్స్ పెట్టినా ఒకవేళ 39 వచ్చినాయి అనుకోండి, మీ పరిస్థితి చూసుకుని 39 వచ్చినాయి అనుకోండి, 10 లక్షలు. సో ఒక 40 marks మీరు పెట్టుకొని మీరు సేఫ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఇంక మీరు ఎవరు ఆపలేరు. నెక్స్ట్ లెవెల్ ఇంకా మీకు ఫ్రీ సీట్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో 40 marksకి అయితే మీరు సేఫ్గా ఉండండి. దాని తర్వాత మీరు ఏ చీట్ కోచ్ ఏ వాడినా మీకు దాని తర్వాత ప్లస్ మీకు వేస్ట్ అన్నది ఉండదు. 40+ marks అన్నది ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు దాకా మీకు ఇవన్నీ చెప్పాను. రీసోర్సెస్ అన్నీ కావాలి. అవి చదివింది ఈ చదివింది అన్నది రీసోర్సెస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్. మీకు ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కన్నా మీకు టెలిగ్రామ్ ఛానల్ కింద ఇస్తాను, దాంట్లో అన్నీ పెట్టేస్తాను. ఏమేమి పెడతానంటే డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఇప్పుడు నుంచి మీకు కౌన్సిలింగ్ దాకా మీకు కావాల్సినవి, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అన్నీ వాటెవర్ అన్నీ దాంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిలబస్. మనం టాపిక్ మొదలెట్టినప్పుడు దాంట్లో మనకి టాపిక్స్ ఉన్నాయి లేవని తెలియడానికి సిలబస్ అనేది కావాలి. సిలబస్ పీడిఎఫ్స్ పెడతాను. వెయిటేజ్, మనకి ఏ చాప్టర్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నదని తెలియదు, వెయిటేజ్ పెడతాను. అండ్ నెక్స్ట్ పీవైక్యూ బుక్స్ లింక్స్. మీరు 6 days చదివిన దేంట్లో చేస్తారు, అవి బుక్స్ అనేవి ఖచ్చితంగా కొనాలి. సో ఆ బుక్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే దిశ. నేనైతే దిశ చేశాను, దిశ అని చెప్తాను నేను. అదేంటంటే మనకి ఆన్సర్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయి. మనకి కొన్ని అయితే మనకి ఆన్సర్స్ లెసన్ వెనకాల ఉంటాయి. మనకి అలాగైతే ఈజీగా చూసేస్తాం. సో ఆన్సర్స్ వెనకాల ఉంటాయి కాబట్టి అన్ని ఎత్తుకోవడం అన్ని కొద్ది ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తారు ఆలోచించడానికి. నెక్స్ట్ మేము కొనలేము అనుకునే వాళ్ళకి పీడిఎఫ్ లింక్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం. మనకు ఇప్పుడు టెస్ట్లు రాసేమన్నాం, మన టెస్టింగ్ యాప్స్ ఎక్కడ ఎంబైబ్. మీరు క్యూములేటివ్ టెస్ట్ అంటే క్యూములేటివ్ అంటే కొన్ని చాప్టర్సే పట్టుకొచ్చి మనం టెస్ట్ రాస్తే దాన్ని క్యూములేటివ్ టెస్ట్ అంటారు. సో క్యూములేటివ్ టెస్ట్ రాయడానికి ఎంబైబ్ అండ్ మనం గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ఎంసెట్ ప్రాక్టీస్. ఈ 2 యాప్స్ అయితే కింద లింక్ ఇస్తాను, ఆ లింక్లో చూడండి. మీకు డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేసుకోవడానికి 2 యాప్స్ చెప్తాను. రీగెయిన్, బ్లాక్ ఇట్. మీరు ఫోనే వద్దు అనుకుంటే బ్లాక్ ఇట్ ఆన్ చేసి, మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ అయ్యి చూద్దాం డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే రీగెయిన్ అన్నది వాడండి. ఈ 2 వీడియోస్ గురించి మీకు ఒకవేళ కావాలంటే కింద రీగెయిన్ అన్న బ్లాక్ ఇట్ అన్న కామెంట్ చేయండి. నేను సెపరేట్గా రీల్ చేసి దాన్ని ఎలా వాడాలన్నా చెప్తాను. అండ్ ఇప్పుడైతే మీకు రీసోర్సెస్ అనేవి అయిపోయినాయి. ఈ చాలు, ఇంకా ఎక్కువ అక్కడవద్దు, మీరు నెతికి అక్కడవద్దు. సో ఇవన్నీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇవన్నీ మీరు వాట్సాప్ గ్రూప్లో మీ ఒక వాట్సాప్ ఉంటుంది కదా, దాన్ని షేర్ చేసుకొని ఉంచుకోండి. ఎప్పటికన్నా మీకు కావాల్సినప్పుడు ఈజీగా చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే నేను ఒక సిరీస్ ప్లాన్ చేశాను అన్నాను కదా, ఆ సిరీస్ పేరు వచ్చేసి రోడ్ టు ఫ్రీ సీట్. మీరు ఇప్పుడు ఇందాక టైం టేబుల్ చెప్పాను కదా, మీకు మీరే పెట్టుకోండి. 6 days 6 చాప్టర్స్ కానీ ఎలాగో అని 10 marks కవర్ అయ్యేలాగా. అండ్ ఆ చాప్టర్స్ అనేవి మేమే ఇస్తాం.
నేను డే టు డే రీల్స్ అనేది చేస్తాను. ఈరోజు రీల్ చేస్తాను పొద్దుట మీరు ఈ చాప్టర్ అన్నది చదవండి అని మీకు 6 to 9 లోపు అయితే మీకు వీడియో అన్నది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీకు దాంట్లోనే లింక్ ఇస్తాను, ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను. అండ్ పీవైక్యూస్ యొక్క పిక్స్ పెడతాను, ఫార్ములాస్ యొక్క పిక్ అనేది పెడతాను. సో ఆ 3 యూజ్ చేసుకొని మీరు ఆ డే మొత్తం మీరు ప్రాబ్లమ్స్ అనేవి చేస్తారు. చేసిన తర్వాత 10:30 ఆ టైం కల్లా నేను ఆన్సర్స్ అనేవి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు చేసి దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు కరెక్ట్ చేశారా రాంగ్ చేశారా అన్నది. సో మీకు అలా డే టు డే రీల్స్ అనేవి పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు కూడా మోటివేషన్ కింద ఉంటుంది. ఇప్పుడు మనం చదివేయండి ఇలా టైం టేబుల్ చెప్పని చదివేయండి అంటే ఎవరు చదవరు. సో నేను డే టు డే రీల్స్ పెట్టడం వల్ల మీకంటూ మోటివేషన్ వస్తుంది. సో నేను కూడా మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మనం అయితే కలిసి అయితే ఎంసెట్ అన్నది కొడతాం. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మనకి చాలామంది చిన్న చిన్న కాలేజెస్లో చదివే వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఆ చిన్న చిన్న కాలేజ్లో చదివే వాళ్ళకి ఎవరికి గైడెన్స్ అన్నది ఉండదు. మేమే కొంతమంది సీనియర్స్ కలిపి గైడెన్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో మేము కింద కమ్యూనిటీ లింక్ అన్నది ఇచ్చాం. మేము ఒక నెంబర్ అనుకున్నాం, ఆ నెంబర్ రీచ్ అయిన తర్వాత ఆ కమ్యూనిటీ లింక్ అన్నది తీసేస్తాం. ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరో గైడెన్స్ ఇవ్వట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకంటూ వాళ్ళకి వీడియోస్ పెట్టినవి మీకు పెడతాం. మీకు ఏమన్నా స్పెషల్ డౌట్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మేము ఒకవేళ మాకు తెలియకపోయినా ఎవరన్నా తెలుసుకోనన్నా మీకు సాటిస్ఫాక్షన్ చేస్తాం. అండ్ మేము మీకు ఏమైనా టార్గెట్స్ ఇవ్వడం కానీ చేయడానికి ఇలా ఒక స్పెషల్ ఏమన్నా అయితే ఉంటుంది. సో ఇదైతే ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. సో గమ్మునైతే ఉండండి. మేము మా నెంబర్ రీచ్ అయిన తర్వాత లింక్ అన్న తీసేస్తాం. మీ ఫ్రెండ్స్ ఎవరో ఖచ్చితంగా ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో పట్టండి. ఇప్పుడు మనం రీల్స్ అనేవి పెడతాను అన్నాను కదా, 10:30 మీరు చేసేస్తారు కదా, చేసేసిన తర్వాత ఆ రీల్ కింద డన్ అని పెట్టాలి. అండ్ ఆ రీల్ మీరు చేసేసిన డన్ అని పెట్టండి. ఎంతమంది చేస్తారన్నది క్యారెక్టర్ వస్తుంది, ఇంకా నాకు మోటివేషన్ కింద ఉంటుంది. సో నెక్స్ట్ అన్నది ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాను. డే టు డే అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కింద ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఎంసెట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కింద స్టార్ట్ అని కామెంట్ చేయండి. సో నాకంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఇప్పుడు టైం చూసుకుంటే 3:07 అయింది. ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ చేస్తున్నాము. 3:07 అంటే మార్నింగ్ 3:07. సో ఇంకా ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నుంచి రెక్టిఫై చేసుకుంటూ వస్తాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా అల్టిమేట్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగానే. ఓకే, బాయ్.